అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఈరోజు మనం ఒక విశిష్ట అతిథిని కలవబోతున్నాం. విశిష్ట అతిథి అని ఎందుకు అంటున్నాను అంటే, ఈరోజు నాగేశ్వరరావు గారి వర్ధంతి. ఈ సందర్భంగా మనము కేవి కృష్ణకుమారి గారిని కలవబోతున్నాం. ఆవిడ ఎవరు అని పరిచయం చేసుకునే ముందు ఆకినేని నాగేశ్వరరావు గారి గురించి కూడా కొన్ని మాటలు విందాం. అమ్మ, మొదటిగా ఈ కార్యక్రమానికి స్వాగతం అమ్మ. నమస్తే అమ్మ, నాగేశ్వరరావు గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది? అసలు ఆ అనుబంధం ఎప్పుడు మొదలైంది? ఆ కుటుంబ సభ్యులతో కానివ్వండి, మీకున్న అనుబంధం ఎలా ఉంటుందో కాస్త మాకు వివరిస్తారా? ఎవరి గురించైనా చెప్పడం చాలా తేలికే కానీ అన్నయ్యతో కూడిన అనుబంధం గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చాలా చిన్నతనం నుంచి కూడా మా అనుబంధం అన్నమాట. అంటే నాకు 7-8 సంవత్సరాల వయసు నుంచి ఆ అనుబంధం ఎట్లా మొదలైందో మాకే తెలియదు. అది జన్మజన్మల అనుబంధం అని నేను అనుకుంటాను. ఒక్క విషయం చెప్పాల్సి వస్తే, తెనాల్లో మా హై స్కూల్లో అంటే నా 10వ సంవత్సరం అప్పుడు మా హెడ్ మిస్ట్రెస్ వాళ్ళు వచ్చి, అమ్మా ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారు మన స్కూల్కి వస్తున్నారు, నువ్వు అంటే నేను 10వ సంవత్సరం నుంచి రాయటం అలవాటు పడ్డాను అనమాట. నువ్వు ఆయన మీద రాసి పాడి డాన్స్ వేయగలవా అన్నారు. ఓకే అన్న అని. సరే, ఆ రోజు అన్నయ్య వచ్చారు. అప్పుడు నాకు చాలా చిన్న ఏజ్ కదా. సరే, అప్పుడు నేను రాసిన పాట ఏంటంటే, నాట్య కళా మహోదధి కళా ప్రపూర్ణ సుధానిధి స్వాగతము సుస్వాగతము ఎటనేచితివి నటనా చతురత నటనే ఉగ్గుగా పోసిన తల్లి ఏ భూమిక నీకిచ్చిన కానీ అందులో లీనం బౌదువు నీవు హే నాగేశ్వర ఓ భోగేశ్వర కలకాలము వర్ధిల్లు సోదర అని పాట పాడుతూ డాన్స్ చేస్తుంటే అన్న ఎదురుగుండా అట్లాగే కూర్చున్నారనమాట. తర్వాత తను తెలుసుకున్నారు నేనే రాశానని, పాడానని, డాన్స్ చేశానని తెలుసుకొని గబగబా దగ్గరికి వచ్చి నా తల మీద చేసి ఆ కళ్ళ వంక చూస్తుంటే ఆ కళ్ళల్లో ఎందుకో నాకు ఆదరత కనిపించింది. అప్పటి నుంచి మా అనుబంధం పెనవేసుకుపోయిందనమాట, చాలా చిన్న వయసు నుంచి. పెద్ద అన్నయ్య, మీ అన్నయ్య ఇద్దరు కలిసి నటించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మీకు నచ్చిన సినిమా ఏదమ్మా? తెనాలి రామకృష్ణ. ఎందుకంటే తెనాలి రామకృష్ణ మా పూర్వీకులు, గార్లపాటి వారు. అది ఒకరోజు అన్నయ్య దగ్గరికి కూర్చుని, అన్నయ్య లేరనుకున్నా, మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేకతోక మేక అని అంటుంటే అన్నయ్య వెనకాలే నవ్వుతున్నాను. ఓహో, మీ పూర్వీకులేనా పాడుతున్నావు అంటే. తెనాలి రామకృష్ణ అంటే నాకు చాలా 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 ఇష్టం. అమ్మా, అన్నయ్య గారికి అసలు దేవుడు అంటే నమ్మకం లేదు అని అంటుండేవారు. అప్పట్లో చాలా మంది కూడా చెప్పారు, ఇలా అంటారు నాగేశ్వరరావు గారు అని చెప్పేసి. దీనికి ఒక నిదర్శనంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక పరంగా మీరేం చెప్తారమ్మా? అది చాలా తప్పమ్మా. ఎందుకంటే అన్నయ్య ఎంత ఆధ్యాత్మిక మూర్తి, ఆయనలో ఉన్నంత ఆధ్యాత్మిక స్ఫూర్తి ఎవ్వరిలోనే లేదు. అంటే తను ప్రతి మనిషిలోనూ భగవంతుని చూస్తాడు, ప్రతి అభిమానిలోనూ భగవంతుని చూస్తాడు, తన వృత్తిలో భగవంతుని చూస్తాడు, కాలంలో భగవంతుని చూస్తాడు, ప్రతి అంశంలోనూ ఎక్కడ పవిత్రత ఉంటే అందులో భగవంతుని చూస్తారు. ఏ మనసు బాధపడినా కూడా తను బాధపడినట్టుగానే అనుకుని ఎంతో ఎంతో బాధపడుతూ ఉంటాడనమాట. అదే నిజమైన ఆధ్యాత్మికతకి నిండైన నిదర్శనం. తను అంటాడు, అమ్మా 1,00,000 కోరికలు పెట్టుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ దృష్టి అంతా సెల్ ఫోన్ మీద, 1,00,000 ఆలోచనల మీద పెట్టుకుని దేవుడికి పూజ చేసినంత మాత్రాన అది ఆధ్యాత్మికత కాదమ్మా. తన ప్రతివారి ఆవేదన తన ఆవేదనగా అనుకుని, ప్రతివారి బాధ తన బాధగా అనుకుని అది తీర్చగలిగినప్పుడే అదే నిజమైన ఆధ్యాత్మికత అంటారు అన్నయ్య. అది వదిన శాశ్వతంగా వెళ్ళిపోయినప్పుడు
ఆ, అంటే ఒకరోజు నేను అన్నయ్య వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. అన్నయ్యకి వదినికి గదికి మధ్యలో ఒక దేవుడిది గది ఉంది. వదిన పొద్దున్నే అక్కడ పూజ చేసుకునేవారు అనమాట. అంటే నేను పొద్దున్నే లేచాను. మామూలుగా వెనకాల అన్నయ్య కాఫీ తాగుతూ ఉండేవారు. లేరేంటి అంతా వెతిక, తీరా చూస్తే విప్రనారాయణలాగా ఆ దేవుడి గదిలో నుంచి ఇట్లా పూజ చేస్తున్నారు. నేను స్టన్ అయిపోయి ఎట్లాగే చూస్తున్నా. చూస్తుంటే నా వంక ఇట్లా చూశారు. ఏమ్మా ఆశ్చర్యపోతున్నావా అన్నారు. నేను మాట్లాడకుండా ఎట్లా చూస్తున్నా. మీ వదినకి దేవుడంటే నమ్మకం కదా, నేను మీ వదిన లేదు కదా అని ఇక్కడ పూజా గృహంలో అడుగు పెట్టకుండా ఉంటే ఆవిడ మనసు ఎంత బాధపడుతుందమ్మా. ఎందుకంటే ఆవిడ ఆత్మ నాలోనే ఉంది కదా, ఆవిడ మనసు బాధపడితే అది భగవంతుని బాధ పెట్టినట్టే కదమ్మా. అందుకనే నేను మీ వదిన కోసం నేను పూజ చేస్తున్నానమ్మా అని అన్నయ్య కళ్ళలో నిజంగా నీళ్ళు వచ్చేవి. చివరి రోజుల్లో అన్నయ్య పడుకుంటే గదిలో అసలు ఎవరిని, చాలామందిని విజిటర్స్ని రానిచ్చేవారు కాదు. అందరు ఎందుకు రానివ్వలేదా అనుకునేదాన్ని. ఇప్పుడు అన్నయ్య అనేవారు, అమ్మా ఎవరినైనా రానిస్తే నన్ను చూసి వాళ్ళు బాధపడతారు. ఈ బాధ కంటే వాళ్ళు నన్ను చూసి పడే బాధనే నేను భరించలేను. అందుకనే నేను ఎవరిని దగ్గరికి రానిచ్చేవాడిని కాదమ్మా అని స్వామి అనేవారనమాట. నిజమైన ఆధ్యాత్మికతకి నిండైన నిదర్శనం అన్నయ్య. అంతేకాకుండా చిన్న మొక్క గురించి కూడా ఆలోచిస్తారు. వెనకాల ఇట్లా గోళ్ళకి ఇట్లా తీసుకుంటూ ఉండేవాడు, మనం బయట పారేస్తాం. అట్లా కాకుండా గోళ్ళన్నీ తీసే మొక్కల మధ్యలో పడేసేవాడు. అదేంటన్నయ్య అంటే కాల్షియం ఉంటుందమ్మా, బయట పడేయటం ఎందుకు, మొక్కల్లో ఉంటే అవేనా బతుకుతాయి కాస్త. అంటే ప్రతి చిన్నదాన్ని కూడా ఆలోచిస్తారనమాట. తర్వాత ఆహారంలో కానీ అది తన ఆరోగ్యాన్ని కానీ ఎంత నిజాయితీగా చూసుకుంటారంటే, నేను ఎందుకు చూసుకుంటానో తెలుసా అమ్మా, నా కోసం కాదు, నేను ఆరోగ్యంగా ఉంటే నా వాళ్ళు సంతోషపడతారు, నా అభిమానం సంతోషపడతారు. వాళ్ళ సంతోషాన్ని మించిన ఆనందం నాకు మరొకటి ఉండదు కదా. అందుకని పగలంతా కష్టపడతాను, హాయిగా నిద్రపోతాను అంటారు. నాగేశ్వరరావు గారి ఆఖరి క్షణాలను గుర్తు చేసుకుంటే అసలు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందమ్మా? అంటే లాస్ట్ చివరిగా ఎప్పుడు మాట్లాడారు, కాల్ కానివ్వండి లేకపోతే కలిసిన రోజు కానివ్వండి, మీకు ఏదైనా గుర్తుందా అమ్మా? ఆఖరి క్షణాలంటే నేను తలుచుకోవటానికి నాకు బాధగా ఉంటుంది. ఎప్పుడైనా నేను ఇంటికి వెళ్ళినప్పుడు చిన్న అనుభూతి చెప్పాలంటే, నా చెప్పులు చెప్పుడు వినిపిస్తే చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలిసే మమతలు చిట్టి అమ్మలు అని పాడుకుంటూ ఉండాను. వదినొచ్చి అమ్మాయి వచ్చింది చూశానులేండి అని అన్నయ్య పెద్దగా నవ్వుకునేవారు అనమాట. తర్వాత కొన్ని నవలు నేను అక్కడే రాశాను, పునర్జన్మ సంబంధించింది. ఇప్పుడు అన్నయ్య వెనకాల నుంచి చూసేవారు, అమ్మా నాకు పూర్వజన్మలన్నా పునర్జన్మలన్నా నమ్మకం లేదు కానీ మన అనుబంధం చూస్తే ఉన్నాయనిపిస్తుందమ్మా అనేవారు అనమాట. తర్వాత ఆఖరి అంటే నేను చెప్పడానికి కష్టమైనా కూడా పొద్దున్నే ఫోన్ వచ్చింది. అంత ముందు రోజే అనుకున్నా, అన్నయ్యని చూసి 4 రోజులైంది వెళ్ళాలి అనుకుంటుండేసరికి ఫోన్ వచ్చింది. అన్నయ్య అనుంది. ఎవరు చేస్తున్నారు ఇంట్లోంచి అన్నా. హలో అన్నా. అమ్మా నేను అన్నయ్యని అన్నారు. ఏంటన్నయ్య ఎలా ఉన్నారు అన్నా. నా సంగతికి ఏం కానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేంటి అన్నం తింటం లేదుట, నిద్రపోవటం లేదుట, ఇట్లా అయితే ఇంక నీకు ఇంకెవరు చెప్తారమ్మా, ఇంకా ముందు ముందు నీకు ఎవరు చెప్తారమ్మా అనగానే ఏంటో బాధగా, ఇంకా ముందు ముందంటే ఏదో అనిపించింది. ఏంటన్నయ్య అన్న. మిమ్మల్ని చూడటానికి రావాలని ఉందన్నయ్య అంటే, నీ ఆరోగ్యం బాగా చూసుకోమ్మా అంటే, నేను ఇవాళ వస్తున్నానన్నయ్య అంటే,
రాత్రి ఫోన్ వస్తుందిలే అమ్మ వద్దు కానీ రాత్రి 2:30కి ఫోన్ వచ్చి మనసారా స్మరించుకుంటున్నాను. కేవి కృష్ణకుమారి గారు అందించిన మాటలు ఏవైతే ఉన్నాయో అంటే నాగేశ్వరరావు గారికి ఆవిడకు ఉన్న అనుబంధం గురించి చాలా చక్కగా వివరించారు. ఆయనకు వచ్చిన అవార్డ్స్ కానివ్వండి, ఆ కుటుంబంతో ఈవిడకున్న అనుబంధం గురించి కూడా మనం చాలా చక్కగా విన్నాం కదా. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఈరోజు నాగేశ్వరరావు గారిని స్మరించకుండా ఉండలేరు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఫ్యాన్స్ ఎప్పుడు ఆయన సినిమాలను చూస్తూ మరింత ఆయన స్మరించుకుంటూ ఉండాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. అమ్మకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతాం. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మా అన్న చెల్లెళ్ళ అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి. సాయిరామ్. సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.